ఈడో రకం ఆడో రకం. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా దర్శకుడు నాగేశ్వర రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ప్రతి సినిమాకి రచన అనే 2 పేర్లు, రచనా సహకారం అని 4 పేర్లు, స్క్రీన్ ప్లే అనే 2 పేర్లు, మళ్ళీ ఫైనల్గా స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్, స్క్రిప్ట్ అసోసియేట్స్, కథా, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, ఇలా 10-15 మంది పేర్లు ఉన్న ఈ రోజుల్లో ఇంత పెద్ద విజయంలో రైటింగ్ సైడ్ నాకు ఒక్కడికే క్రెడిట్ ఇచ్చిన మా దర్శకుడు నాగేశ్వర రెడ్డి గారికి నేను జన్మాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలండి. ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది సార్. ఆయనకి ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అంటే, ఆయన క్యాస్ట్ కాబట్టే నన్ను పెట్టుకున్నారండి. ఆయన ఇష్టపడే కులం మా అందరి కులం శ్రామికులం కాబట్టే ఈ సినిమాకి మేము అందరం కలిసి పనిచేసి హార్డ్ వర్క్ చేసి సినిమాని ఎంత విజయం సాధించామండి. మా హీరోలు విష్ణు, రాజ్ తరుణ్. స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన 2 హీరోలు విష్ణు, రాజ్ తరుణ్, మీ ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. మోహన్ బాబు గారికి పాండవులు 9 నుంచి ఆయన నా అభిమానాన్ని ఎలా చూపించాలి అనుకుంటుంటే నాకు ఒక అవకాశం దొరికింది. ఇది ఈడో రకం ఆడో రకం సార్. నా ప్రేమని, అభిమానాన్ని ఈ సినిమా రూపంలో మీ ముందు పెట్టాను సార్. మా చార్లీ చాంప్లిన్, ఆయన నటించకపోతే సినిమా హిట్ అయ్యేది. ఆయన నటించాడు కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అయిందండి. థ్యాంక్ యూ సార్. నా డైలాగ్స్కి ప్రాణం పోశారు. చార్లీ చాంప్లిన్కి డైలాగ్స్ రాసే అవకాశం నాకు ఇచ్చారు.